మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మటన్ని మనం శుభ్రంగా కడుక్కుందామండి. ఇలా మనం మటన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు మటన్ కూడా చాలా క్లీన్గా ఉంటుందండి. స్మెల్ కూడా లేకుండా నీట్గా ఉంటుంది. మటన్ కూడా చూడండి ఎంత లేతగా ఉందో. మనం తెచ్చుకునేటప్పుడు కూడా లేతగా ఉన్నదే మనం కొట్టించుకోవాలండి. అప్పుడే కొంచెం పిల్లలు తినడానికైనా మనకి బాగుంటుంది. కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా కొంచెం వేసి వాష్ చేసుకుందాం. ఇలా కడిగి అట్టి పెట్టుకున్న మటన్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం 1 టేబుల్ స్పూన్ పెరుగు. ఇందాక మనం వాష్ చేసేటప్పుడు పసుపు వేసాం కదండి, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయడం లేదు. ఇలా మనం బాగా నీట్గా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం బాగా నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నామండి. మనం మటన్ని 10 మినిట్స్ నానబెట్టుకోమన్నా కదండి, 10 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ప్యాన్లో ఆయిల్ తీసుకుంటున్నాను. మటన్కి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, తక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవనిద్దామండి. హీట్ అయిపోయిందండి, ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో మనం యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అలానే ఒక బిర్యానీ లీఫ్, ఇవి కొంచెం వేగనిద్దామండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. హాఫ్ కేజీ మటన్కి మనం 3 ఆనియన్స్ సరిపోతున్నాయండి. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ మనకి టేస్ట్ బాగుండదు, కర్రీ అంతా స్వీట్ వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకున్నాము. ఆనియన్స్ అను పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదండి. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు, 2 టమాటాలు వేసుకుందాం. ఇవి కూడా బాగా మగ్గాలండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా మగ్గాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి మగ్గినాయండి. మీరు చూస్తే చూడండి మగ్గినాయి. నెక్స్ట్ మనం కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నామండి.
మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇందాక మనం మటన్లో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాం. మనకి కొంచెం వేస్తే స్మెల్ కానీ బాగుంటుంది కర్రీ. ఈ అల్లం చిన్నులపై పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిచ్చుకోవాలి. టూ మినిట్స్ అవుతుందండి. అల్లం చిన్నులపై పేస్ట్ కూడా మనకు మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న మటన్ని కూడా వేసేద్దాము. నెక్స్ట్ మనం వాటర్ అనేది ఎక్కువ కాకుండా మీడియంగా మనం యాడ్ చేసుకున్నామండి. ఎందుకంటే మరీ ఎక్కువ వాటర్ వేసినా కానీ కర్రీ టేస్ట్ పోతుంది. మటన్ కాబట్టి మనం చూసి వేసుకోవాలి వాటర్. మటన్ మనకి ఉడకడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఎందుకంటే ముదురుది అయితేనేమో 1 అవర్ పడుతుంది. ఇది లేతది కాబట్టి మనకి అరగంట పడుతుందండి. అరగంటలో అయిపోతుంది. చూసారు కదా వాటర్ కూడా యాడ్ చేశాను, సరిపోతుంది వాటర్ కూడా. ఇప్పుడు మనం 1/2 అవర్ ఆగిన తర్వాత ఇది మనం చూసుకుందాం, మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీ హాఫ్ బాయిల్ అయిపోయిందండి. 15 మినిట్స్ అవుతుంది నేను పెట్టి. ఎలా ఉందో చూద్దాము. మూత తీసి చూడంగానే మంచి వాసన గుమాయించి కొడుతుందండి. ఇల్లంతా మటన్ స్మెల్ వస్తుంది, బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా సాల్ట్, ఇందాక మనం యాడ్ చేసుకున్నాం కదండి ఫస్ట్, ఇప్పుడు కొద్దిగా యాడ్ చేద్దాము. అలానే కొద్దిగా కారం. మరీ కారం ఎక్కువ వేసుకున్నా కానీ పిల్లలు తినలేరండి, కొద్దిగా వేసుకున్నాను. ఇందాక నేను మటన్లో కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా మీరు ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది, చేదుగా అనిపిస్తుంది. నేను కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలో మనము బంగాళదుంప 2 కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేస్తున్నాను. బంగాళదుంప వేస్తే మనకి మటన్ కర్రీలో చాలా టేస్ట్ వస్తుందండి. మటన్ సగం ఉడికిన తర్వాత వేయాలి, ఫస్టే వేస్తే మనకి బాగా మెత్తగా అయిపోతుంది బంగాళదుంప. సగం ఉడికిన తర్వాత వేస్తే మనకి బాగుంటుందండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. 1/2 అవర్ అవుతుంది నేను పెట్టి. చూసారు కదా, ముక్క కూడా ఉడికిపోయింది. ఉడికిందండి కర్రీ, బాగా మెత్తగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా థిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా మనము దీనిలో మటన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఫైనల్గా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ, సండే స్పెషల్.
చూశారు కదా, నేను చేసిన మటన్ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.